ఎన్టీఆర్ జిల్లా నందిగామ శివారు చందాపురం బైపాస్ వద్ద ఆక్రమిత దేవస్థాన భూమిలో దేవస్థాన బోర్డును ఏర్పాటు చేశారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించి అక్రమ లేఅవుట్లు వేశారనే సమాచారం అందుకున్న దేవస్థాన ఈవో గంగాధర్ రెవెన్యూ అధికారులు పోలీసులతో వచ్చి బోర్డును ఏర్పాటు చేశారు. తాము కొనుగోలు చేసిన స్థలంలో దేవస్థాన బోర్డును ఏర్పాటు చేయడం కుదరదని ప్రైవేట్ వ్యక్తులు అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం నెలకొంది. ఈ ఘటనలో పోలీసులు ఓ యువకుడిని అదుపులోనికి తీసుకున్నారు. నా సైట్ లో వాళ్ళు పని చేయడానికి వీల్లేదు. ఇది ఆపమని నేను తక్షణమే కోరుకుంటున్నాను. లీజ్ లో ఉండి ఈ డ్రైన్ వాటర్ ఇదంతా కూడా ఇటే వస్తుంది మన స్థలంలోకి. రాత్రి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ద్వారా తెలిసిన విషయం ప్రకారంగా ఈ దేవస్థానం భూమిలోకి ఈ మట్టి తోలుతున్నారు అనేది తెలిసిన దాని మీద ఇమీడియట్గా చైర్మన్ గారు మేము చూసి మన ల్యాండ్కి మనం ప్రొటెక్షన్ చేసుకుంటున్నాం. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎంఆర్ఓ గారు, సర్వేయర్ గారు, దేవస్థానం ఇన్స్పెక్టర్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి చూసి ఈ దేవస్థానం భూమిలో ఇమీడియట్గా హెచ్చరిక బోర్డులు పాటున్నారు. అలాగే ఈ కట్ట అవతల వాగు పక్కన కూడా 2 ఎకరాలు మన దేవస్థానం స్థలంలోకి వచ్చిన దానికి కూడా మొత్తం కూడా ఆ హద్దులన్నీ కూడా దేవస్థానం హ్యాండ్ ఓవర్ చేసుకొని కాషన్ బోర్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దేవస్థానం భూమి కాకుండా మిగతా భూముల్లో నుంచే తీసుకోవాలి. మనది కాదు కదా, దేవస్థానం భూమిలో వదలమని కాదు కదండి. అలాగని గాడిపర్తి వెంకటేశ్వరరావు గారని 2,35,000కి పాడుకొని నేషనల్ హైవే ఇటు పక్కన ఉన్నదంతా కూడా అంటే చౌడు భూమిగా ఉండడం వల్ల గేదెలు మేపుకుంటూ వీటి కిందే ఉపయోగిస్తున్నారు. మనకి టైం టు టైం డబ్బులు కడుతున్నారు. ఈ సంవత్సరం కట్టాలి, కళ్యాణోత్సవాల వరకు కట్టేస్తాం అనేసి కూడా పొద్దున్న సర్వే ఎంఆర్ఓ గారు వచ్చి చూసిన ఇదంతా కూడా చేసి ఏ డిపార్ట్మెంట్ ల్యాండ్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా తీసుకొని ఫెన్సింగ్ వేసుకొని చేస్తారు.